నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 910 రోజులైందండి. ఈ రోజు 911వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులందరికీ తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో 910 ఎపిసోడ్ల తర్వాత 911వ ఎపిసోడ్లో, అంటే మనకు ఆగస్టు చివరి రోజు, ఆగస్టు 31, 2023 సంవత్సరంలో ఒకేసారి 11, 12, 13 ఈ 3 కంద పద్యాలని కలిపి ఈ కృష్ణ ప్రభువుల భావాన్ని తెలుసుకుంటూ శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? స్వచ్ఛాన్వయ గుచ్చములని పృచ్ఛయనర్చెదరు కవులు హృదయసులారా, ఇచ్ఛ జనించిన జదువుడి అచ్ఛాపద్యంబులివ్వి ఆశాంతముగా, తక్కిన బోధల వలనిది చిక్కులు గల బోధగాదు చేబట్టదగున్, మక్కువతో మేమును పటి చిక్కుల బోధలను చూర్ణ జెక్కి మొదమునన్, సకల కార్య ప్రయత్న జనక మగు వస్తువును బట్టి నలచి వైచు దీన్నొకసారి వినిన చదివిన, ఇక నింతకు ఎక్కువైన వేబోధలయా. రోజుకి ఒకే కంద పద్యం నేర్చుకుందామని చెప్పి ఇక్కడేంటి 3 ఒకేసారి చెప్పారే అని ఎవరు సిడిముడి పడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఇది పూర్తిగా జనన మరణ కారకమైనటువంటి వస్తువును తీసేటువంటి విధానాన్ని తెలియజేయడానికి ఈ మూడింటిని కలిపి ఒకే రోజు తీసుకున్నానండి. పైగా 261 కందపద్యాలు ఉన్నందున వీటిని సమయ సందర్భ అవసరాన్ని బట్టి, వాటిలో ఉండే భావాన్ని బట్టి అక్కడైనా 1, 2 కలిపి చెప్తూ ఉంటానండి. వాళ్ళు 2 చెప్పారు కదా గురుగారు, 3 కాదు ఏమండి? వాళ్ళు 2 కదా చెప్పింది కంద పద్యాలు. ఇప్పుడు ఈరోజు 3 అండి. 3 11, 12, 13 ఈరోజు 3 అండి. ఓకేనా? ఓకే సరే. కారణం ఏంటంటే ఆ 3 అట్టే పెట్టండి, 13 పెట్టండి. అట్లే నాగేశ్వరరావు గారు 13 పెట్టండి. ఇక్కడ ఈ మూటికి ఉన్న సంబంధం ఏంటంటే చూడండి, 13ది ఈరోజు తెలుసుకోబోయే 3వ పద్యం సకల కార్య ప్రయత్న జనక వస్తువు అనమాట. ఉరుక అనేది జన్య జనక సంబంధం. సృష్టిలో జన్యము అంటే పుట్టిందండి, జన్యము అంటే పుట్టింది, జనకము అంటే తండ్రి, అంటే దానికి కారణమైన వస్తువు. ఆ కార్యకారణ వస్తువుని ఒకటిగా కనిపించి తీసేస్తుంది, ఒకటిగా చూపించి తీసేస్తుంది. చూడండి, ఇప్పుడు సింపుల్ కదా. ఇప్పుడు విత్తనము చెట్టుని తండ్రి అంటాము, విత్తనమును పిల్ల అంటాము. ఎప్పుడు చెట్టులో విత్తనం కనపడ్డప్పుడు, చెట్టులో విత్తనం చెట్టు కాసిందే కదా విత్తనము. చెట్టు తల్లి, విత్తనం పిల్ల. చెట్టు తయారు కాకముందు విత్తనాన్ని చూపించినప్పుడు ఇదే తల్లి, రాబోయేదే పిల్ల. ఇది రిలేటివ్ కాన్ఫిడెన్స్ అంటారు. మీకు నిన్న కూడా అన్యోన్యాశ్రయం, అనన్యము చెప్పాను చూడండి. ఈ కార్యకారణ సంబంధము, కార్యము కారణముగాను, కారణము కార్యముగాను ఒక దాంట్లో మరొకటిని చూడగలిగిన వాళ్ళే పరిపూర్ణులు. వీటిని విడివిడిగా చూసేవాళ్ళు ఎరుకలోని వారు. అదే సంబంధం. అన్నపు సూక్ష్మాంశం మనసు ఎన్నగా నేరంబు ప్రాణము. ఎప్పుడు కలవదో, కలవకపోతే పరిపూర్ణం అని చెప్పారు కానీ విడిపోతే అని చెప్పలేదు. ఈ సూచన ఈ మూడింటికి కలిపి చెప్తానండి. ముందుగా 11 చూడండి. 11 విషయం ఏంటంటే, ఇవి గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛ అన్వయ గుచ్చములని. స్వచ్ఛాన్వయ గుచ్చములు అనేటువంటి పదానికి మనకు
అందంగా అనేక రకాల పువ్వులను కలిసి అందంగా కూర్చబడిన మాల అని అర్థం అండి. ఈ 261 పద్యాలని ఒక్కసారి ఎవరైనా చదివినారనుకోండి, ఇంకంతే వాళ్ళ కథ. ఈ విధంగా దీన్ని అడుగుతారు, ఎట్లా రాశారు దీన్ని, ఈ విధంగా ఎలా సెట్ చేశారు, ఇంత అద్భుతంగా ఎలా కూర్చారు. భగవద్గీత అనేది ఏం లేదు, అది వశిష్ఠ గీతలో సారమే, యోగ వాసిష్టంలో ఉండేది అది కూడా. కానీ భగవద్గీతను 702 శ్లోకాలకే మొత్తాన్ని కుదించి అన్ని సార్లు రిపీట్ చేసి పరిపూర్ణాన్ని ప్రత్యక్షంగా అర్జునుడికి అరచేతిలో చూపెట్టిపోయినటువంటి పుస్తకం అది. ఎట్లా సెట్ చేశారు ఇంత తక్కువ సమయంలో, అంత విధానాన్ని ఎలా కూర్చారు అని ఎవరైనా ఆశ్చర్యపోతూ ఉంటారు. అట్లా స్వచ్ఛాన్వయ గుచ్చములని పృచ్ఛయొనర్చెదరు కవులు పృథుయశులారా. 10 పద్యాలు పూర్తి చేస్తానే తెలుసుకోబోయే వాళ్ళందరినీ కూడా కీర్తిమంతులుగా సంబోధిస్తున్నారు కృష్ణప్రభు. పృథు యశులారా, ఈ భూమిపైన ఈ యొక్క వేదాంతాన్ని పరిపూర్ణ ప్రబోధన వింటున్నటువంటి వాళ్ళు భూమిపైన కీర్తిమంతులు. పృథు అంటే భూమి. పృథు యశులారా, 910 రోజుల తర్వాత కూడా మీరు దీన్ని వింటున్నారంటే దీని పట్ల మీకు ఉండేటువంటి ఆసక్తి ప్రత్యక్ష శ్రోతలకు ఎంత అనేది నేను ఎట్లా చెప్తాను. కాబట్టి పృచ్ఛయొనర్చెదరు ఎట్టా సెట్ చేశారు, ఇతను ఎట్టా నేర్చుకున్నాడు దీన్ని, ఇది ఎట్టా రాశారు, ఇంత స్పష్టంగా ఎట్లా రాశారు, ఇట్లా ఎలా గుదిగుచ్చారు అని ఎవరైనా సరే ప్రశ్నిస్తారండి. చూడండి, నిన్నటి వరకు ఏమైందంటే పూర్వకవి స్తుతి కుకవి నిందలు జరిగాయి. పూర్వకవి స్తుతి అంటే ముందు ఉండేటువంటి పరిపూర్ణుల్ని స్తుతించుట. కుకవి నింద అంటే ఈ పరిపూర్ణ బోధకు అడ్డం పడే వాళ్ళని తిట్టడం. ఇది వచ్చి ఏ రచయితకైనా కామన్ అండి, సహజంగా ఉంటుందండి. ఇది కావ్య రచనలో, పుస్తక రచనలో ఇది ఒక భాగం అండి. కావ్య ప్రారంభంలో పూర్వకవిని స్తుతించడం సూర్యజనులో ఈ గ్రంథపు సారము కనువారు అంటే పూర్వకవి స్తుతి. ఘోరవారాసి చేరిన వారలు దీన్ని వచింపుదిరే వాళ్ళ గురించి తెలియదు వాళ్ళకి. నెక్స్ట్ అట్లాగే గొప్ప ప్రతిష్టకు మిక్కిలి తిప్పలబడు నృతతికి ఎప్పుడు తీరదు. ఇది కుకవి స్తుతి, కుకవి నింద, సారీ పూర్వకవి స్తుతి. ఒప్పుల కుప్పగు బోధ ఇది. దీన్ని ఎవరైనా కూడా వింటే, అటువంటి సూర్యజనులు గాని వింటే ఖచ్చితంగా ఇది నిజమని ఒప్పుకుంటారు. అట్లా లాస్ట్ లో నిందతోనే ముగించారు నిన్న 10వ శ్లోకంలో. అక్కడికి కుకవి నింద పూర్తయింది. అంటే ఒకసారి కూడా వినకుండా ఊరికే వికవిక నవ్వేటువంటి వాళ్ళు కుకవులు ఆ మాట పెట్టాడు ఆయన. అంటే కుకవి నింద అక్కడికి పూర్తయింది అని అర్థం. కుకవి అంటే వినే వాళ్ళని వినలేకుండా చేసేవాడు. ఈయనకేం తెలియదు, పదంటారు అంటాడు. ఇక్కడ ఏం ఉపయోగం లేదు, ఇతనికేం తెలియదు అంటాడు. ఇతనికి ఏమీ తెలియదు అనేదానికి ఆ చెప్పేవాడికి ఏం తెలుసు అనేది క్వశ్చన్ చేసుకోవాలా. అది ఇక్కడ అతన్ని మనం అంటే ఇక్కడ గురువు గారు చెప్పేది. ఇతనికి ఏమీ తెలియదు అనే కుకవివేత్త, తెలిసినోడు ఉన్నావేమో చూడు అయ్యా. చాలా ఇంపార్టెంట్. ఎట్లా ప్రకటించక మీ శౌర్యం, పరిపూర్ణంలో నువ్వు లేవు కదా నాయన. రమణ మహర్షికి తెలీదు, అన్నమయ్యకి తెలియదు చెప్పేదానికి నువ్వు ఏడుండవు. ఇట్లా అనమాట. ఇది కుకవి నింద కంప్లీట్ ఆడికి. ఇప్పుడు ఇది ఎన్నో ఎపిసోడ్లు అయినప్పటికీ, ఎన్ని పేజీలు అయినప్పటికీ, అమృతం తాగిన కొలది అది ఇంకా వస్తానే తాగుతా ఉంటే అది అయిపోదు అనమాట. అది ఇంకా ఇంట్రెస్ట్ అయితేనే ఉంటది అని స్వచ్ఛాన్వయ గుచ్చములు, స్పష్టంగా గుదిగుచ్చగలిగినటువంటి మాల ఎంత అందంగా ఉంటుందో ఈ పద్యాల్లో ఉండే భావాలు కూడా మనసుకు అంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి అని. ఎట్లా దీన్ని చేకూర్చారు, ఎట్లా తయారైంది పుస్తకం అని చాలా మంది ప్రశ్నిస్తారండి. ఇంత గొప్ప ప్రబోధ పైన ఇచ్చ జనించిన మీకు కూడా అది ఇష్టంగా ఉంటే చదువుకోండి. అచ్చా పద్యంబులివి ఆశాంతముగాన్, ఆ నుంచి అమ్మహ వరకు, కా నుంచి క్ష వరకు, అంటే అకారాదిగా ఉండేటువంటి మొత్తం కంప్లీట్ 261 పద్యాలని ఆశాంతం పూర్తిగా చదవండి. అన్ని అచ్చా పద్యాలే. స్థుతి పదాన్ని ఆదానం చేసుకున్నారు గురువు గారు ఇక్కడ. అచ్చ అంటే మంచి పద్యాలు, మంచి భావాన్ని కలిగినటువంటి అందరికి ఇది మంచిగా చేస్తుంది. చూడు, ఎవరికి చేయదు ఈ పద్యాలు. అచ్చ అంటే మంచి అని అర్థం అండి.
కాబట్టి అద్భుతంగా రాయబడినటువంటి అద్భుతంగా కూర్చబడినటువంటి సెట్టింగ్ నాకు చాలా ముచ్చటేసి చాలా ఆశ్చర్యం వేసిందండి. దీంట్లో సారాంశం ప్రకటించేసి ఉన్నాను ఆల్రెడీ. 28లో గురు శిష్యుల సంవాదం అనేది కలగా ఆయన కల్పించి స్టార్ట్ చేస్తాడు 28వ కంద పద్యంలో అండి. 39లో పూర్తి చేసి 40 సమాప్తం చేస్తాడండి. నిన్న కూడా చెప్పాను, 28వ కంద పద్యంలో స్టార్ట్ చేస్తాడు, 40లో పూర్తి చేస్తాడు. 261 వరకు చెప్తాడు రిపీటెడ్ గా బోధ స్థితి పురుష లక్షణం మనకు కలగడం కోసం. ఇంత స్పష్టంగా ఎలా సెట్ చేశారు దీన్ని, ఆశ్చర్యంగా ఉండదు అనమాట. అయితే మొదటి 2 కంద పద్యాలను కంప్లీట్ చేశాడని. కలకందాలు ఇవి చూడండి, ఈ కలకందములను వినుడు ఓ కలనరులారా అని చెప్పి అది పంచదశి. ఆ కళ మోక్షమును చెందను అంటే మూలం లేని గుర్తుగేశారు లేదని చెప్పేదానికి షోడశి. మాట లేనట్టు బయలులో మాట ఎక్కడ కలిగింది ద్వాదశి. ఆ 2 పద్యాల్లోనే సెట్ చేశాడు. మళ్ళీ మనకు బోధ పైన ఇంట్రెస్ట్ కలిగించాడు. కుకవి నింద చేశాడు, పూర్వకవిని స్థుతించాడు. ఇంత స్పష్టంగా ఉండేటువంటి ఈ యొక్క ప్రబోధను ఎలా సెట్ చేశారు, ఆయన ఎంత ప్రతిభావంతులు అని చాలా మంది ఆశ్చర్యపోతారండి. అందుకని ఇది నంబర్ 12 చూసుకోండి. తక్కిన బోధల వలె అంటే మిగతా బోధలు ఇట్లా కాదండి. మిగతా బోధలు అంటే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత ఏ బోధ తీసుకున్నప్పటికీ, ఏ పుస్తకం తీసుకున్నప్పటికీ అందులో చిక్కులు ఖచ్చితంగా ఉంటాయండి. ఆ చిక్కులు ఏంటో చెప్తాను మీకు. ఒక ఆయన ఒక విషయాన్ని ప్రతిపాదన చేసినప్పుడు దానికి ఇంకొక ఆయన వచ్చి ఆక్షేపణ చెప్పుట అద్వైతవాదంలో ఉంది. అట్లయితే మరి ఇట్లా ఎట్లా అవుతుంది, అది రైట్ అయితే మరి ఇది ఎలా అవుతుంది అనేది ఉంటాయడా. అది అద్వైత బోధలో సహజం. అది మహాద్వైత బోధ అట్లా కాదండి. మక్కువతో మీ మునుపటి చిక్కుల బోధలను, మీ సర్వ సందేహాలని మీరు చాలా సార్లు అప్పటికప్పుడు స్పందించి అవునండి స్పష్టంగా ఉందండి, నాకు కరెక్ట్ గా ఉందంటారు. తర్వాత నాకు అంటే ఎరుకకు మాయ సహజం కదా. కాబట్టి మళ్ళీ నామరూపాల్లోకి దిగి మనం ప్రశ్నించడం, గురువు గారి సమాధానం చెప్పడం అనేది ఇట్లా చెప్తూనే ఆస్పర్శ యోగంలో పూర్తిగా గురు శిష్యుల రద్దు అనేటువంటిది మహాద్వైత బోధలోనే కద్దు, వేరే చోట లేదు. కాబట్టి మీరు దీన్ని వదలబాకండి. మక్కువతో అంటే చాలా ఇంట్రెస్ట్ గా మీరుగాన సాధన సంపదతో సద్గురుమూర్తిని ఏ మాత్రం మొహమాటం లేకుండా కావూరు నాగేశ్వర ప్రసాద్ గారి వెళ్ళి ప్రశ్నిస్తూ రండి. వచ్చినారంటే చిక్కుల బోధలను చూర్ణ చెక్కి, 2 అర్థాలు ఉన్నాయి. చూర్ణ చెక్కి అంటే పూర్తిగా పొడి చేసి లేకుండా చేసేస్తుంది మీ సందేహాలని. మీ ప్రశ్నలను పరిప్రశ్నలుగా మార్చి, మీ ప్రశ్నలను స్పష్టంగా పెట్టి, మీ ప్రశ్నలను మార్చి మిమ్మల్ని ఏమార్చి మీరు లేదని స్పష్టంగా తెలియజేసి మీరే పరిపూర్ణులని తెలియజేస్తుంది. అది ఈ యొక్క బోధలో ఉండేటువంటి గొప్పతనం. దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటయ్యా అని మీరు అడిగితే 13లో ఉంది చూడండి ప్రయోజనం. చూడండి, మనిషి లక్ష్యం ఏంటి అంటే ఆనందంగా ఉండడం అంటాడు. ఇది జనక సంబంధం. సకల కార్య ప్రయత్న జనక మగు వస్తువును బట్టి అంటే మనిషికి ఎన్ని శాస్త్రాలు చదివినా ఏం చదివినప్పటికీ చివరి ఫలితం ఏమడుగుతాడు తెలుసా? ఆనందంగా ఉండడం అంటాడు. అంటే ఆనందం ఇతనికంటే వేరుగా ఉందనుకుంటాడు. అందుకే కదా అడుగుతాడు జనక మగు వస్తువు. అదే పుట్టుక కారణం. నీకంటే వేరుగా నువ్వు ఏది కోరినా, ఆనందం కోరినా, ఏం కోరినా అది పుట్టుక కారణమేనండి. అంటే ఆనందం నీకంటే వేరుగా ఉందనుకుంటాడు, ఇంకో దాంట్లో ఏదో ఉందనుకుంటాడు. అదే వచ్చింది ఇక్కడ తప్పు. నువ్వే ఆనంద స్వరూపం అని చెప్పేది మహాద్వైతం. రెండోది లేదు. అప్పుడు జనక వస్తువుని తీస్తారు అంటే సమిష్టిలో వెరీ క్లియర్. చూడండి, చెప్పాను చూడండి మీకు. ఎప్పుడు కూడా ఎష్టి సమిష్టిలు ఏకమై తెలుసుకొని మహాకారణంలో అంటే శూన్యంలో నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి వస్తువును ఇది తీసేస్తదండి. పూజారి వెంకటేశం ఎందుకు పుట్టాడు అనేది కాకుండా పూజారి వెంకటేశం సమిష్టిలో పుట్టలేదు అనేటువంటిది క్లియర్ గా తీసి పక్కన పెడుతుందండి. ఇది వెరీ క్లియర్ అండి. కాబట్టి చూడండి, సకల కార్య ప్రయత్న జనకమగు వస్తువు సచ్చిదానందం. సచ్చిదానందం అండి. సృష్టి అంతటి కారణమైనటువంటి వస్తువుని
తెలియజేస్తుంది అద్వైతం. ఉమ్, పరిపూర్ణంలో లేకనే తోచినటువంటి వస్తువు ఏదో అదే అద్వైతం. ఉమ్, దాన్ని ఏం చేస్తుందంటే ఇది మహాద్వైత ప్రబోధలో ఏం చేస్తుందంటే నలచి వైచు అది స్పష్టంగా ఏది పుట్టలేదు, ఈ మూలం లేని గుర్తిరిగే శరీరమో దీనికి కారణమే లేదు, కార్యకారణాలు రెండు ఎరుకయ్యే, కార్యకారణాలు రెండు భ్రమయే. దీన్ని ఒక్కసారి చదవండి, ఒక్కసారి వినినా చదివినా. దయచేసి 261ని అశాంతం విని చూడండి, మీకే తెలుస్తుంది ఏమని. ఇక ఇంతకంటే ఎక్కువ ప్రబోధం లేదని, ఇంతకంటే ఎక్కువ ప్రబోధం లేదని మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. కాబట్టి దీన్ని మీరు ఒకసారి వినండి అని చెప్పి, ఇంకా ఇక్కడి నుంచి ఈ ప్రబోధం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు చెప్పారు, ఒకే సద్గురుమూర్తి ఏ ఇతనికి ఇది నా వరకు అంటే ఇక్కడ కృష్ణ ప్రభు వరకు ఇది రావడానికి కారణం ఏంటి అనేటువంటి వాళ్ళని రోజుకి ఒక ఇద్దరు గురు శిష్యుల చొప్పున స్తుతిస్తూ వస్తారనమాట. 21 వరకు. 22లో తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పి తర్వాత బోధ ప్రారంభిస్తాడండి. ఆ విశేషాలంతా 14వ కంద పద్యం నుంచి తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. ఇప్పుడు మనం సకల కార్య ప్రయత్నమైనటువంటి ఆ యొక్క సచ్చిదానందం అనే అబద్ధపు గుర్తును ఉన్న పరిపూర్ణంలో లేదని ఎట్లా తెలియజేశారు ఇన్నాళ్ళు అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ జ్ఞానేశ్వరి తెలియజేయబోతున్నారండి. మనకి ఇంకా ఉండేటువంటి 40 నిమిషాల సమయంలో ఈ యొక్క 20వ శ్లోకం పూర్తయి అధ్యాయం పరిసమాప్తమయ్యేటువంటి సమయం ఆసన్నమైంది అనుకుంటాను. కానివ్వండి. శ్రీ భగవాను వాచ ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. నాయన ఇది ఇన్ని రోజులు కరెక్ట్ గా వింటున్నారని కేవలం కావూరు నాగేశ్వర ప్రసాద్కు మాత్రమే కాదు, ఇది అర్జునుడికి ఒక్కడికే కాదు, ఇది పూజారి వెంకటేశ్వర ఒకడికే సొంతం కాదు, అనఘా పాప పుణ్య రహితుడా. ఇక్కడ కూడా భారత, ఇంతకు ముందు ఇక్కడ కూడా భారతనే, అనఘా భారత రెండు సంబోధనలు దీంట్లో. పాప పుణ్య రహితుడా, పుణ్య పాపానికి అతీతమైనటువంటి అచల పరిపూర్ణుడా, స్వయం సిద్ధమైనటువంటి విషయం తెలిసినటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. ఈ ఇతి అంటే ఈ విధంగా మొదటి పదం, ప్రతి పదానికి చెప్తాను చూడండి. లాస్ట్ శ్లోకం ఇది, అధ్యాయం ఈ రోజుతో పరిసమాప్తం కావచ్చు. ఇతి అంటే ఈ విధంగా, ఏ విధంగా అంటే ఇప్పుడు 911 ఎపిసోడ్లుగా చెప్పింది. గుహ్యతమము లక్ష్యం ఏంటంటే సకల కార్య ప్రయత్న జనకమైన వస్తువుని తీసేయడం కదా, అది గుహ్యతమము. ఈ పదము 15 అధ్యాయాల్లో ఇక్కడే వాడారు. రాజవిద్య రాజగుహ్యం అన్నారు, తర్వాత ఇప్పుడు గుహ్యతమం అనే పదం ఇక్కడ వాడారు చూడండి. నెక్స్ట్ గుహ్యతరం అనే పదం 18 అధ్యాయంలో వాడతాడు. ఇది వ్యాస భగవానుడి యొక్క కవితా నైపుణ్యం. అది గుహ్యము అంటే రహస్యం అండి, గుహ్యతమము అంటే బట్ట బయలైన రహస్యము. గుహ్యతమం అంటే బట్ట బయలైన రహస్యం అంటే అందరూ తెలుసుకోదగిందే, వాడు తెలియకపోవడం వల్లనే వాడికి తెలియదు. ఇది ఈ విధంగా, ఈ విధంగా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మొత్తం 19 శ్లోకాల్లో గుహ్యతమం అంటే మిక్కిలి రహస్యమైన బట్ట బయలును. ఇదం శాస్త్రం, ఈ శాస్త్రం అనే భగవద్గీత అనే కాగితాల్లో పుస్తకాల్లో ఉండే రాతలను బట్టి శాస్త్రం వచ్చే స్మృతి శాస్త్రమే. ఇదే పుస్తకం కూడా నిలవదు, పరిపూర్ణ సూచన అయిపోతే బుక్ కూడా నిలవదు. గురు శిష్యులు లేరంటే పుస్తకం నిజమా? పుస్తకం చదివినాక ఇంక పుస్తకం అవసరం ఉండదు. అదే అది 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 ఇదం శాస్త్రం. ఈ శాస్త్రం ద్వారా మయా నా చేత సద్గురుమూర్తి చేత, మయా చూసుకోండి, మయా మొదటి లైన్ లాస్ట్. మయా అంటే నా చేత అనే పదానికి అర్థం ఇక్కడ సద్గురుమూర్తి చేత.
ఎక్కడయ్యా మీరే చెప్తున్నారు కదా? నో, నేను కాదు చెప్తాను. ఇది కృష్ణ పరమాత్మ చెప్పినట్టు వ్యాస భగవానుడు రాశారు. ఇది వ్యాస భగవానుడి బుద్ధి నుంచి జాలువారినటువంటిది ఇది. కాబట్టి వ్యాస భగవానుడి బుద్ధి నుంచి జాలువారింది. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఒకటేనా? నాకెట తెలుస్తుంది? గురుమూర్తి చెప్తుండలే. పూజారి వెంకటేశానికి తెలియదండి. పూజారి వెంకటేశం పరిపూర్ణంలో లేడండి. మరి అటు ఎవరికి తెలుసు? సద్గురుమూర్తికి తెలుసండి. అందుకని పూజారి వెంకటేశం ఏమి మాట్లాడడం లేదనే దానికి సూచనగా మూగవాని మాట అనేది ప్రతిరోజు. సద్గురుమూర్తి మాట్లాడకుండా ఊరికే ఉండడం అని చెప్పడానికి ప్రతీకగా అన్ని ఎపిసోడ్లు జరుగుతూనే ఉంటాయి. అది ప్రూఫ్. మయా నా చేత అంటే సద్గురు చేత ఉక్తం చెప్పబడినది. చెప్పాను అంటే అహంకారం ఎరుకండి. బాగా ఇంపార్టెంట్ చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ శ్లోకం. చెప్పాను అంటే అది ఎరుక. నా చేత చెప్పబడినది అంటే సద్గురుమూర్తి చేత చెప్పబడినదని పూజారి వెంకటేశం దేహం ద్వారా మీకు తెలియబడతా ఉంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? పూజారి వెంకటేశం కూడా మీలాంటి మనిషే అంటే కృష్ణుడు కూడా మీలాంటి మనిషేనని అర్థంలోనే చెప్పబడింది. అక్కడ కూడా చెప్పబడేది కూడా ఒక రకంగా ఎరికే కదా గురుగారు? ఎరికేనండి, ఎవరు లేదన్నారు? ఎరుకుతోనే ఎందుకు పోగొట్టాలో చెప్తా. పాత్ర మురికైందండి. పాత్ర మురికైంది కదా, మురికిని నేరుగా నీళ్లతో కడిగేది లేదు. అవును. దానికి సబీనా అనేటువంటి మరో మురికిని కలిపి నీళ్ళు ఒకరు కలిపి రుద్ది మళ్ళీ ఆ మురికి ఈ మురికి కలిపి తీసేస్తారు. అప్పుడు పాత్ర శుద్ధి పడిపోతుంది. ఇది ఉదాహరణ మాత్రమే. అదే అట్లా పూజారి వెంకటేశం అనేటువంటి ఒక మురికి దేహంతోనే మురికి మాటలతోనే నువ్వు శుభ్రపడినావని తెలియజేస్తున్నాడండి. నువ్వు శుభ్రపడ్డావని అంటే నువ్వు పరిపూర్ణుడని తెలుసుకుంటున్నావు. అప్పుడు పూజారి వెంకటేశం మురికి దేహం అయినప్పుడు మరి కావూరు నాగేశ్వర ప్రసాద్ ఇంకా వేరే అయిపోతుందా? అన్యాయే. ఏతద్ దీనిని రెండో లైన్ బుద్ధ్వా తీసుకొచ్చిన వావత్ ఎప్పుడైతే ఇచ్చారో పరిపూర్ణుడికే ఆ సూచన. తెలుసుకొని ఏమని తెలుసుకొని తానే పరిపూర్ణుడని తెలుసుకొని ఎవరైతే తెలుసుకుంటున్నాడో అతను బుద్ధిమాన్. బుద్ధ్వా బుద్ధిమాన్. బుద్ధ్వా అంటే పరిపూర్ణుడు, బుద్ధిమాన్ అంటే కూడా పరిపూర్ణుడు. ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ బుద్ధ్వా అతను బుద్ధిలో జీవించి ఉండగానే అనుకుంటున్నాను. చూసుకోండి, ఏమైనా సచ్చిన తర్వాత ఏమైనా బుద్ధి ఉంటుంది ఎవరికైనా? జీవించి ఉండగానే తెలుసుకొని బుద్ధిమాన్ జ్ఞానాతీతమైన జ్ఞాని ఎవరైనా అవుతాడు. ఎవడైనా సాధన సంపదతో వచ్చిన ఎవరైనా అవుతాడు. కృతకృత్య చ ఖచ్చితంగా తను జన్మరహితానికి మాత్రమే గురువును ఆశ్రయించింది నిజమైతే కృతకృత్య చ స్యాత్ అగును. స్యాత్ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ బుద్ధిమంతుడగును, పరిపూర్ణుడగును. అవుతాడు కాదు, ఆయన పరిపూర్ణుడని తెలిసిపోతుంది ఆయన. చూడండి, ఇప్పుడు ఈ విషయాన్ని సంక్షిప్త భావం చెప్పి నేను జ్ఞానేశ్వర దగ్గరకు వచ్చేస్తానండి. ఇంకా మనకు అర్ధగంట ఉంది, ఏం ఇబ్బంది లేదు. అధ్యాయం పరిసమాప్తం అవుతుంది. చూడండి, ఇదే విషయాన్ని సంక్షిప్త భావం చెప్పి జ్ఞానేశ్వరుని చూద్దాం. ఈ యొక్క 19 శ్లోకాల్లో మీకు రహస్యాతి రహస్యమైనటువంటి అతి రహస్యమైనటువంటి బట్టబయలును ఈ యొక్క శాస్త్రం ఆధారంగా ఈ విధంగా నా చేత మీకు చెప్పబడిందండి. దీన్ని ఎవరైతే బుద్ధ్వా బుద్ధిమాన్, దీన్ని ఎవరైతే బుద్ధిలో స్వయంగా తానే పరిపూర్ణుడని తెలుస్తారో, అది సూచన ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరైతే తానే పరిపూర్ణుడని తెలుస్తారో అతను తన కృతకృత్యుడు కాగలుగుతాడు. కృతకృత్యశ్చ భారత, అట్లా కృతకృత్యుడు కాగలుగుతాడు. అట్లా ఇంకా నేను వ్యాఖ్యానం మొదలు పెట్టలేదండి. కుడుపు నాగేశ్వరరావు కిందికి రండి, అట్లా రండి. అతను కృతకృత్యుడు కాగలుగుతాడు. ఇది నా సంక్షిప్త భావం అండి. ఈ రీతిన
ఇప్పుడు జ్ఞానేశ్వరి ప్రారంభించాడండి. ఈ రీతిలో ఈ అధ్యాయం ప్రారంభం నుంచి ఊర్ధ్వమూల మదశాఖం నుంచి భారత వరకు ఊర్ధ్వం అంటే పరిపూర్ణం అని చెప్పాను. మరి అధశాఖలకు పరిపూర్ణములో మూలము లేదని మొదలుపెట్టాడు. ఇక్కడ భారత నువ్వే ఆ పరిపూర్ణుడని మొదలుపెట్టాడు. ఊర్ధ్వం అంటే పరిపూర్ణము, మొదటి శ్లోకం చివర విత్ అంటే పరిపూర్ణం తెలిసిన వాడు, భారత అంటే నువ్వే. అంటే ఈ అధ్యాయం మొత్తం కూడా నువ్వే పరిపూర్ణుడని తెలియజేసింది. ఇప్పుడైనా అని కాదండి, అక్కడ చూసుకోండి, ఏ జ్ఞానేశ్వరి భావాన్ని బట్టే చెప్తున్నానండి. ఈ 15వ అధ్యాయంలో ప్రాప్తి అనే మాట ఉండి, ఇది ప్రాప్తస్య ప్రాప్తం. ప్రాప్తస్య ప్రాప్తం అంటే ఒక వస్తువు గురించి వెతుకుట ఆగింది అంటే అర్థం ఏంటి? దొరికింది. అది ఒక వస్తువు గురించి వెతుకుట ఆగింది అంటే అది మీరు చెప్పారు ఏమైనా దొరికిందని. అదే విధంగా పరిపూర్ణం గురించి ప్రశ్నించడం ఆగింది అంటే అర్థం ఏంటి? అంతే అంతే. చూసుకోండి, ఊర్ధ్వం అంటే పరిపూర్ణము, భారత అంటే నువ్వే. కాబట్టి ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఈ అధ్యాయంలో సమస్త శాస్త్ర సమ్మతముగా ప్రతిపాదించబడిన మహాతత్వం ఇది. సకల కార్య ప్రయత్న జనకమైన వస్తువును బట్టి తీసేస్తుంది ఇది. జనకము అంటే పుట్టుకకు కారణమైన వస్తువు కదా, జనకమా? జన్యం అంటే పుట్టింది. అవునండి. ఈరోజు కృష్ణ ప్రభువులు ఈ యొక్క జ్ఞానేశ్వరికి ఎంత తోడైనాడో అది మీకు అర్థవంతంగా చెప్పడానికి. సకల కార్య ప్రయత్న జనకమగు వస్తువు, జన్యము అంటే పుట్టిన వస్తువులన్నిటికీ. అవునండి. జనకం అంటే శూన్యం. అవునండి. శూన్యము శూన్యమని శూన్యంతోనే చెప్పడమే పరిపూర్ణాన్ని సూచన చేయుట. సరిపోలే? అవునండి. ఇది కమలముల యందు అతి సుగంధము వలె ఉపనిషత్తులను సుగంధితమునర్చును. ఎట్ట చెప్పమంటారు నన్ను చెప్పండి, ట్రై చేస్తాను, నా ప్రయత్నం నేను చేస్తానండి. అట్లేరండి. ఇప్పుడు కమలములందు అతి సుగంధం వలె తామర పువ్వుని, పువ్వు కోసం కాదు మనం తీసుకునేది, వాసన కోసం. పువ్వు కోసం కాదు మనం తీసుకునేది, అన్నం కోసం, వాసన కోసం. అంతేనా? పువ్వు కోసమా? వాసన కోసం. అట్లా భగవద్గీతను మనం చేతులు పట్టుకునేది, కంఠస్థం పెట్టేది పుస్తకం కోసమా? కాదు, నేను పరిపూర్ణుడని తెలియడం కోసం. అది చూడండి, ఇక్కడ నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీకు ఎట్లా చెప్పగలుగుతున్నా నాకు కూడా తెలియడం లేదు. అంటే చెప్పేది మనం కాదు, వినేది మనం కాదు. ఇక్కడ అది ఇందాక మీరు అన్నారు, చెప్పాను చెప్పబడేది అంటే చెప్పబడేది అంటే కత్తిస్తూ ఉండదు. అదే అదే ఆశ్చర్యం వేస్తుంది నాకు. అది ఎరికైనా కూడా కత్తిస్తూ ఉండదు దాంట్లో. చూడండి, కాబట్టి ఉపనిషత్తులనే సుగంధితం. ఉపనిషత్తు అనే పదానికి అర్థం చెప్తేనే సరిపోయింది. ఉపనిషత్తు అంటే నిజానికి దగ్గరగా నివసించే విధానాన్ని తెలుపుట, అంతే ఉపనిషత్తు పని. అంతేనండి. సత్ రాసుకోండి. ఉపనిషత్తు, ఉపనిషత్తు ఉంది కదా, ఉపనిషత్తు రాయండి, విడదీస్తాను చూడండి. ఉప ప్లస్ నీ ప్లస్ సత్తు. సినిమాలో సాలో రాయాలండి, సినిమాలో సా పెట్టి రాయాలి సత్తు అని. సత్తు. అర్థమైంది. ఈ పదంలో సత్తు అంటే నిజం, సత్యం, పరిపూర్ణం. పరిపూర్ణం. పరిపూర్ణానికి దగ్గరగా నిన్ను నివసించేటట్టుగా తయారు చేసేటటువంటి బోధ ఉపనిషత్తు తెలియజేస్తుంది. ఆ ఉపనిషత్తును ఉపయోగించి సద్గురువు నువ్వే పరిపూర్ణుడు అని చెప్పిన తర్వాత ఉపనిషత్తు పక్కన పెట్టేస్తా ఉంటా. ఉపనిషత్తు నిజానికి దగ్గరగా తెలుపుతుంది అంతే. గురువు రావాలా, గురువు లేకపోతే ఉపనిషత్తు వేస్ట్. వాసన లేకపోతే పువ్వు ఉపయోగం లేదు. అట్లా గురువుకి పరిపూర్ణం తెలియకుండా ఉండే గురువు మనకు పనికిరాడు. ఫినిష్. వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురము అంటారే, అట్లా వాసన లేని ఉపనిషత్తు కూడా కేవలము ఆ ఋషుల వాక్కుల వలన, ఋషులు పలికిన పలుకుల వలన, వేదవ్యాసుని మైండ్ లో వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఐడియా వలన, ఐడియాలజీ వలన ఈ భగవద్గీత కింద అందం వచ్చింది, ఇంత ప్రచారం వచ్చింది తప్ప మంచి బ్రాండ్ ఖరీదైన పుస్తకాలు కొట్టి పుస్తకం కొట్టేస్తే వచ్చేస్తారా?
అట్లా చూడండి, ఇది శబ్ద బ్రహ్మమును అంటే శూన్య బ్రహ్మమును. అంతే, శబ్ద బ్రహ్మను శూన్య మాయాశబలిత బ్రహ్మమే. శబ్ద బ్రహ్మమును మధించుట చేత లభించిన అర్ధ సర్వస్వమై ఉందండి ఇది. ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. చూసుకోండి సారాంశం అంతా. శూన్యము చేతనే శూన్యము లేనిదని సద్గురువు వచ్చి శూన్య దేహం నుంచి మనకు స్పష్టం చేశారు. దీన్ని బుద్ధి ఎందు ఉంచుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కృతకృత్యులే. అర్జునుడు ఒక్కడికేనా పరిపూర్ణత? మనకు లేదా? అందరికీ, ధృతరాష్ట్రుడితో సహా అందులో తెలుస్తుంది. అదే దీంట్లో గొప్పతనం అని చెప్పాను మీకు. శ్రీమాన్ వ్యాధవ్యాస మహర్షి యొక్క బుద్ధి, అందుకే ఆయన పేరుతో గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాం అనుకుంటారా? శ్రీమాన్ వేదవ్యాస సద్గురు మహర్షి యొక్క బుద్ధి సహాయం చేత తీయబడిన ఈ సారమంతా నేను అంటే జ్ఞానేశ్వరి మీ సేవకై నివేదించి తిని, నా తండ్రులు నా మహాత్ములు నన్ను కృతకృత్యుడు చేస్తా ఉండేటువంటి ప్రత్యక్ష శ్రోతల సహాయార్థం దీన్ని నేను మీ సేవకు నివేదించాను అంటే అర్థం ఏంటి? నైవేద్యం పెట్టేశానండి. ఈ వ్యాఖ్యానం అంతా మీకు నైవేద్యం పెట్టానయ్యా. ప్రత్యక్ష శ్రోతలారా, మీరు నాకు మరి సద్బుద్ధిని ప్రసాదించండి. ఇది నేను మీకు జ్ఞాన రూపంలో ఉండే అమృత గంగ. గీత, గంగా, గాయత్రి, గోవిందుడు అని పేర్లు దానికి. గీతకే గీత అన్న, గంగా అన్న, గాయత్రి అన్న, గోవిందుడు అన్న ఒకే అర్థం. అమృతము ఏడుంది తెలుసా? ఇది గురుగీత ఎక్కడి నుంచి వచ్చింది? గురుగీత పరమశివుడి యొక్క తలపైన చంద్రుడు ఉన్నాడే, పరమశివుడి తలపైన ఉండేది గంగా. మనకు పాఠం చెప్తా ఉండే ఆయన త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి పరమశివుడే. ఆయన తలకు మీద ఉండేటువంటి గంగే ఈ గీత. అదే మనకు ప్రవహిస్తా ఉండేది. అదేనండి. అందుకే దీనికి ఆది అంతములు లేవో. చెప్పబడతానే ఉంటుంది, వినబడతానే ఉంటుంది. ఇది జ్ఞాన రూపముగా ఉండేటువంటి అమృత గంగ, ఆనంద రూపంగా ఉండే చంద్రుని షోడశ కళ. ఇది గంగా, జ్ఞాన గంగ అనుకుంటారా? శివుడి తలకాయ పైన ఉంది. లేదండి, 16 కళలతో కూడిన సంపూర్ణమైన పూర్ణ చంద్రుడు, అది కూడా ఆయన తలకాయ పైన ఉంది. క్షీరసాగరం నుంచి వెడలిన నూతన లక్ష్మి అండి ఇది. మరి అది కూడా అక్కడే ఉంది. పాల సముద్రం నుంచి వెళ్ళినటువంటి లక్ష్మి కూడా ఉంది. ఇందువలన ఇది తన పద వర్ణ అర్ధ రూపమున ఉండే పుస్తకం మాత్రమే కాదు. ఈ భగవద్గీత మాత సాక్షాత్తు పాల సముద్రంలో పుట్టినటువంటి లక్ష్మీదేవి. అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువుకి ఇస్తారు కదా. అంటే లక్ష్మి అతన్ని నుంచి వచ్చింది, అతనే అవుతుంది. అన్ని ఇక్కడ కృష్ణ ప్రభువుని తీసుకొచ్చి పెడతా. ఇప్పుడు నేను ఇక్కడ పలుకున కలిగిన అర్థము పలుకును విడనాడి నిల్వబడు చోటు ఇంకేది? గోవిందుడి నుంచి వచ్చినటువంటి గీత గోవిందుడు కాకుండా వేరే ఎట్ట అవుతుందండి? కాబట్టి తన సద్గురుమూర్తి యొక్క పదము అంటే శబ్దం అండి. అంటే శబ్దాత్మకము వర్ణాత్మకంగానే తెలియబడుతుందండి పరిపూర్ణ బోధ ఎప్పుడు కూడా. అయితే శబ్దార్థములను మీరినటువంటి దాన్ని తెలియజేస్తుందండి. గమనించండి, మాది వేరు మీది వేరు కాదు. మాది శివరామ దీక్షిత సాంప్రదాయం అండి, మీది వేరే సాంప్రదాయం అండి. అక్కడే ద్వైతం వచ్చి కూర్చుంటది. జాగ్రత్త పడండి. అది వరసే కాదు, అది చూసుకోండి. తన అంటే సద్గురుమూర్తి తన పద వర్ణ అంటే శబ్దాత్మకము వర్ణాత్మకము అయి ఉన్నటువంటి లేనెరుకతోనే జీవితముతో నన్ను తప్ప మరి దేనిని ఎరుంగదు. శబ్దాత్మకము వర్ణాత్మకము అయినటువంటి ప్రకృతి లక్ష్మి, శూన్య లక్ష్మి అందులో జడాజడములు ఉంటే కూడా అది నన్నే ఆశ్రయించి ఉంది. పరిపూర్ణాన్నే ఆశ్రయించి ఉన్న భావం పరిపూర్ణమే. అది ఇక్కడ చెప్తారు చూడండి అన్నమాట. ఆ లక్ష్మి ఎదుట చూడండి, ఈ లక్ష్మి సద్గురుమాత లేక సద్గురు ఎదుట అక్షరము అక్షరం అనే రెండు నిలబడి ఉంటాయండి. ఎదుక ఎప్పుడు రెండు రకాలుగానే ఉంటుందండి, అక్షరము అక్షరం. కానీ ఈవిడ పొరపాటును కూడా ఆ రెండింటి వైపు చూడదు. ఎందుకంటే మానవ జన్మ కదా, మానవ జన్మ సద్వినియోగం చేసుకుని పొరపాటును కూడా
ఆ అక్షరాక్షరముల వైపు ఎరుక వైపు చూడకుండా తన సర్వస్వమును పురుషోత్తముడనైన నాకే అర్పించినది. పురుషోత్తముడనైన నాకే అర్పించింది, సద్గురుమూర్తికే అర్పించింది అని అర్థం. అదండి. పురుషోత్తముడు అంటే ఫస్ట్ పర్సన్. అందువలన నా తల రాతను మార్చేది ఈ యొక్క గీత. చెరువులో గీత, సంసారంలో గీత, విజేత. చెరువులో ఈత విజేత, సంసారంలో గీతే విజేత. ఈ సంసారమునందు ఈ గీత అంటే అచల పరిపూర్ణ ప్రబోధన ఇచ్చేటటువంటి ఏక నిష్ఠ గల పతివ్రతే ఈ గీత. గుర్తుపెట్టుకోండి, ఆ పతివ్రత గీత. అందుకనే నా తల్లి అగ్ని పునీత సీత అంటాడు ఆయన. కాబట్టి ఏక నిష్ఠ గల పతివ్రత ఈ గీత. ఈ గీత ఎప్పుడు కూడా ఎరుకను ప్రతిపాదన చేయదు. ఎరుకను ప్రతిపాదన చేసింది అంటే నిన్ను పరిపూర్ణుడుగా ప్రతిపాదన చేయడానికి చెప్పింది అంతే. సాంఖ్యము, తారకము, అమనస్కం ఇవన్నీ కూడా అంటే గీత విషయ ప్రపంచాలని పోనీది కదా, పోనీదు. అందుకనే కదా గీతలో స్నానం చేస్తే పుట్టుకు లేదంటా ఉండేది. ఇప్పుడు చెరువులో స్నానం చేస్తే అప్పుడు ఆ శరీరానికి మలినం పోద్ది. సద్గురుమూర్తి చేత గీతలో స్నానం చేస్తే నీకు పుట్టుకే లేదు. అది కథ. కృష్ణ పరమాత్మ ఎప్పుడు విషయాల గురించి చెప్పాడు, ఆయన ఎప్పుడు చెప్పలేదు. అందుకనే చెప్తాడు, సంసార సాగరం ఘోరం కర్తుమిచ్చతి యో నరహ. ఘోరమైన ఈ సంసారాన్ని దాటాలనుకున్నటువంటి వాడు గీతా నావం సమాసాధ్యం పారం యాతి సుఖేన సహా. గీతను ఆశ్రయించండి. గీత గురువు దగ్గరికి నేను పిలుచుకుపోతుంది. అంతే గురువు గారు. గీత నామని ఆశ్రయించండి. గీత పిలుచుకుపోతుంది గురువు దగ్గరికి. ఎట్టా పట్టణం వల్ల 702 శ్లోకాలని ఒక్కటి వదలకుండా బట్టి కంఠస్థం పెట్టిన బట్టి గుడ్డిగా అంతే. గీతే తీసుకుని వెళ్ళిపోయింది తలపల్లి మురతన గారి దగ్గరికి నన్ను. అవును, 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక ఆశ్రమంలో భగవద్గీతని 10 మందికి పంచడానికి వెళ్ళాను నేను, అంటే పుస్తకాలని. అక్కడ ఆయన సుగీత ముక్తి పరమార్థం అనే ఒక పుస్తకంతో ప్రత్యక్షమైనాడు గురువు గారు. అప్పుడు ఆయన అప్పటికే 90 వయసు ఆయనకి. మరి ఆ విధంగా చాలా ఆశ్చర్యకరంగా ప్రతి జీవితంలో కూడా గీత మాత నిన్ను కడతేరుస్తుంది, అనుమానమే లేదు. గీతను నమ్మండి. గీత వచ్చినటువంటి వాడు చెరువులో తేలడం నిజమైతే, గీత సారం వచ్చినటువంటి వాడు సంసారంలో తేలడం నిజం. సంసారంలో జనన మరణ సంసారంలో నుంచి బయటకు వచ్చేయడం నిజం. చూడండి, ఆ గీతను 910 ఎపిసోడ్లుగా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, వారితో పాటు ప్రత్యక్ష శ్రోతలు, వినబోయే వాళ్ళు వింటున్నారు. వీళ్ళు చూడండి, ఈ గీతా శాస్త్రము నేను నా నోటితో చెప్పదగింది కాదండి. గీతా శాస్త్రం అనేది నోటితో చెప్పేది కాదు. ఇప్పుడేది పరిపూర్ణ బోధన అర్థమైపోలే. నోటితో చెప్పేది కాదండి. కాకపోతే దీన్ని మీరు ఎట్టనట్ట డీకోడ్ చేసుకోబోకండి. నోటితో చెప్పేది కాదు అంటే శుభలగ్న సినిమాలో చిన్న కామెడీ స్టోరీ ఉందన్నమాట. అది మీరు చూసే ఉంటారేమో. అడు బయట ముగ్గులేస్తా ఉంటుంది ఒక ఆవిడ, మూగావిడ. ముగ్గులేస్తా ఉంటే చూసి ఒక అబ్బాయి ప్రేమిస్తాడు. ఆవిడికి మూగ. వీడు ముగ్గు బాగుంది అనేదో మెచ్చుకుంటాడు పోయి. అబ్బా దబ్బా జబ్బా అంటుంది ఆవిడ, మూగ కదా. వీడు డీకోడ్ చేసుకుంటాడు ఏమని, అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని అమ్మాయి చెప్పినట్టు ఈడే డీకోడ్ చేసుకుంటాడు. ఏం చేస్తాడు చెప్పండి. అప్పుడు సరే, ఇంకా వాళ్ళ నాయన వస్తాడా, అమ్మాయి గారి నాయన. అప్పుడు ఆమెను నేను ప్రేమిస్తున్నానండి అని వాళ్ళ నాన్నకు చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాయన అడుగుతాడు, అరే బాబు, నా కూతుర్ని నువ్వు ప్రేమించావా? అవును సార్. మరి ఈ మాట మా అమ్మాయికి చెప్పావా? చెప్పాను సార్. మరి మా పాప కూడా నిన్ను ప్రేమిస్తా ఉందా? అవును సార్, ప్రేమిస్తా ఉంది సార్. ఆవిడ నోటితోనే చెప్పిందా అని అడుగుతాడు. లేదు సార్, మనసుతో చెప్పింది సార్ అంటాడు. చెవులతోనే విన్నావా? లేదు సార్, నేను కూడా మనసుతోనే విన్నాను సార్ అంటాడు. అట్లా ఇట్లా మన ఇష్టం వచ్చినట్టు డీకోడ్ చేసుకోవడం కాదు. అచల పరిపూర్ణ ప్రబోధ సద్గురుమూర్తి ద్వారా విన్నప్పుడు మాత్రమే ఇది ఫలవంతం అవుతుందండి.
లేకపోతే 702 శ్లోకాలను బట్టి పట్టినప్పటికీ నాకు ఏమీ రాలేదు. ఆ, సద్గురుమూర్తి నుంచి వచ్చిన తర్వాత రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు అది. ఉమ్, మళ్ళీ చూడండి, 700 శ్లోకాలను బట్టి పట్టినా కూడా ఏం రాలేదు. ఉమ్, సద్గురుమూర్తి ద్వారా దీన్ని తెలుసుకున్న తర్వాత తెలియవలసింది తెలుసుకునేవాడు లేడు ఈడ. అది విషయం, ఉమ్, అదే సూత్రం. ఉమ్, కాబట్టి సంసారమును జయించగలిగిన శాస్త్రం ఇది ఒకటే. ఉమ్, కృష్ణ ప్రభువులు చెప్పిన డైలాగ్ ఇదే కదా, ఇంచేప ఉమ్, సకల కార్య ప్రయత్న జనక మగు వస్తువును బట్టి తీసేస్తది ఇది. ఉమ్, అంటే సంసారాన్ని జయింపగలిగేది కేవలం గీతా శాస్త్రం మాత్రమే. ఉమ్, సద్గురుమూర్తి ద్వారా గీతలోని పరమార్థాన్ని చక్కగా వింటే, ఉమ్, అడిగితే 2వ అధ్యాయంలో 53వ శ్లోకానికి అయిపోయింది భగవద్గీత. ఉమ్, ఇదంతా కూడా కేవలం నాలాగా అంటే మళ్ళీ కూడా అప్పుడప్పుడు మర్చిపోయే మరుపు వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే గీతంతా. ఉమ్, కాబట్టి ఈ యొక్క సంసారాన్ని జయించగలిగిన శాస్త్రం ఏదన్నా ఉంది అంటే అది గీత. ఉమ్, ఆత్మస్ఫురణమును కలిగించు. చూడు, ఆత్మస్ఫురణ అంటే నువ్వే పరిపూర్ణుడని నీకు తెలియజేయడం. అంతేనండి. నువ్వే పరిపూర్ణుడని నీకు తెలియజేసేటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత. ఉమ్, ఎట్ట తెలుస్తుంది అంటే గురువు కావాలా. ఉమ్, శివరామ దీక్షితులను అడగండి. శివరామ దీక్షితం అనే పుస్తకంలో ఉమ్, ఏ పుస్తకంలో శ్లోకాలు ఎక్కువ ఉపయోగించారు చూసుకోండి. ఉమ్, భగవద్గీతలో ఉండే శ్లోకాలని అల్లాడట్నే అదే శివరామ దీక్షితం అంటున్నారు. ఉమ్, పరిపూర్ణ దర్శిని పుస్తకం చూసుకోండి. ఉమ్, గీతా సారాంశమే అల్లుతాం, వేరే వేరే చెప్పేదండి లేదండి. ఉమ్, ఆ బివి పట్టాభిరామ్ గారు, తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఉమ్, వీళ్ళు చూడండి కోట్లకు పడగలెత్తారు. వాళ్ళని పోయి ప్రశ్నించండి. భగవద్గీతలో జ్ఞానాన్ని పెంచి పోషించి అందరికీ చెప్పడం వల్లే వాళ్ళకి అంత క్రేజ్ అంట. ఉమ్, అది వాళ్ళే చెప్తారు. అవును. భగవద్గీత ఓ గొప్ప గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి. అవును, డిఫరెంట్ గా. భగవద్గీత ఆ పరిపూర్ణ ప్రబోధను స్పష్టంగా బోధించగలిగినటువంటి గురువు ఉంటే భగవద్గీతలో 2వ అధ్యాయం 53వ శ్లోకానికి భగవద్గీత అయిపోయిందండి. అవును. మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదండి. ఉమ్, ఇది చెప్పాలంటే మొత్తం చదివి ఉండాలండి. అదే అవును. ఇప్పుడు భగవద్గీతను బోధించండి ఎవరు గురుగారు? అందరూ బోధించారు కదా. మలయాళ స్వామి దగ్గర Yes. నుంచి చెప్పండి ఎవరు, శంకరాచార్యుల దగ్గర నుంచి సత్యసాయిబాబా దగ్గర నుంచి అందరూ మెన్షన్ చేసే దగ్గర. కాబట్టి నువ్వే పరిపూర్ణుడని నీకు తెలియజేసే మంత్రాక్షరం ఏదైతే ఉందో అది గీతలోనిదే నాయన. ఇప్పుడు మీరు చెప్పింది ఈ మాటే. ఉమ్, సాయిబాబా ఒకసారి తన శిష్యుడికి చెప్తాడట, సాయిబాబాకు చదువు రాదు అనుకుంటాడు ఆయన. ఉమ్, సాయిబాబాకు చదువు రాదు కాబట్టి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటే ఆ పరి అనే దానికి అర్థం అంటే అదేదో ఊత పదం అంటాడు. ఉమ్, అది ఊత పదం కాదు నాయన. ప్రశ్నకి పరిప్రశ్నకి చాలా తేడా ఉంది. ఉమ్, నేను జన్మరహితుడినే, ఖచ్చితంగా నేను జన్మరహితుడినని నేనే ఎట్లా తెలిసేది అని వచ్చేసేటువంటి ప్రశ్న పరిప్రశ్న. ఉమ్, అటు కాకుండా చెప్పిన దాన్ని తప్పులు పట్టేదానికి వేసే ప్రశ్న కొంటి ప్రశ్న ఆ, అని అక్కడ ఆయన చెబితే అప్పుడు అర్థం చేసుకుంటాడు. అప్పుడు ఎవరో కాదు సాయిబాబా, నేనే నాయన నీకు ఫలానా అంటే అంత సర్వము గురుమయం అండి. అంతేనండి, సిద్ధి సాయిబాబా. కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈరోజు ఈ శాస్త్రాన్ని మీ ద్వారా ఇంత విపులంగా తెలుసుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదండి. చూడండి, గుప్తధన సంగ్రహము. ఇది గుప్తధనం, గుహ్యతమం అనే పదం ఇడ. ఉమ్, రహస్యాతి రహస్యము. ఆహా, బట్టబయలుగా ప్రపంచానికి పంచిపెట్టబడతా ఉంది అంటే అది మీ పరిప్రశ్నల వల్లే. మీ ఎదురుగా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి ఎదురుగా 2023లో మళ్ళీ జ్ఞానేశ్వరి భావం పూర్తిగా ఓపెన్ చేసి ప్రపంచానికి పంచిపెట్టబడుతుంది. ఇది మన ఇద్దరి మధ్య చర్చించబడుతూ ఉండేటువంటి ఇది చైతన్య రూపి అయిన త్రిమూర్త్యాత్మకుడైన కైలాస పర్వతం పైన శంకరుని తలపైన దాచి ఉంచిన గురుగీతలో ఉండే భావమే ఈ భగవద్గీత. శంకరుని తలపైన ఉండేటువంటి గంగ భగవద్గీత గంగ. ఆ గీత అనే గంగను ఆసక్తితో కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు 2023లో లాగి ప్రపంచానికి తెలియజేశారు. నేడు మీరు ఖచ్చితంగా 2వ గౌతముడే. అంటే గౌతముడు మీరు ఒకటేనని అర్థం అంటాను, ఇంకేం లేదు. ఈ గౌతముడు సప్త ఋషులు ఒకడండి. గౌతముడు సప్త ఋషుల్లో ఒకడు. మీరు కూడా అంతటి వారేనని మనకు ప్రభు అంటే కృష్ణ మన గురువు గారు చెప్తున్నారండి జ్ఞానేశ్వర్. మీరు కూడా అంతటి వారే, ఏమీ ఫీల్ అవసరం లేదు. సప్త ఋషులు పూర్తిగా పరిపూర్ణులు కాబట్టి సప్త ఋషుల్లో. కానీ సప్త ఋషులు వ్యాసుడు ఉండడు దాంట్లో, చూస్తాం. ఎందువల్ల గురుగారు? ఏమండి, ఎందువల్ల అంటారు? వ్యాసుడు సర్వస్వం కాబట్టి. ఓ
సర్వం గురుమయం. సప్తఋషులు వ్యాసులు ఉండరు. ఓకే ఓకే. గురు స్వరూపులు అంటే వీళ్ళు. గురువు అంటే అంతటా ఉండేవారు, రెండవది లేనిది కదా గురువు. వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ ఒకటే. కానీ గురువుగా భావించేది మాత్రం మనం సాజన్మ సాకార సద్గురుమూర్తిని గురువుగా భావించి సేవిస్తేనే ఈ రహస్యం తెలుస్తుంది. మన అచల గురు పరంపరలో ఆయన పేరు ఉండదే, కానీ అది గురు పౌర్ణమి అన్ని అచలాశ్రమాల్లో ఆయన ఫోటోకే పెట్టి చేసుకుంటా ఉంటారు, శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోనే పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వ్యాసో వై విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆ ఒకే శ్లోకంలో వచ్చేసి వ్యాసుడు, కృష్ణుడు, వ్యాసుడి తాత తండ్రులు మొత్తం అదే వస్తుంది. శక్తే పౌత్రమ కల్మషం. ఇట్లా అంటే మీరు కూడా అంతటి వారే. చూడండి, మీరు ఆసక్తితో బయటకు లాగినటువంటి ఈ యొక్క సందర్భంలో రెండవ గౌతమ మహర్షిలాగా మీరు తెలియబడుతున్నారు ప్రజలకు. సరైన రీతిన నా శుద్ధ స్వరూపమును చూచుటకు, శుద్ధ స్వరూపమును చూచుటకు, పరిపూర్ణాన్ని చూసేదానికి ఇప్పుడు నువ్వెవరో తెలుసా? ఆ ఎదుట పెట్టబడిన అద్దం లాగా. ఒక వ్యక్తి అద్దంలో పోయి చూస్తే తనకు తాను స్పష్టంగా కనిపిస్తాడు. అవును. ఒక పరిపూర్ణ సద్గురుమూర్తిని చేరితే వీడు తనకు తానే పరిపూర్ణంగా తెలియబడతాడు. ఇది దాని అర్థం. అద్దం లాగాని కాదంటే అద్దం లాగా అంటే అద్దంలో చూసే రూపంలా కాదు, ఆ రూపం లేదని తెలుస్తుంది వీడికి. నామ రూప క్రియారహితం అని తెలుస్తుంది. అట్లా ఇక్కడ సూచన, ఇక్కడ విషయ సూచన అది. డబల్ అర్థం అది ఓ రకంగా చెప్పాలంటే. నెక్స్ట్ అట్లాగే చూడండి, మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తున్నాడు మనకు అర్థం కాదని. చంద్రుడు మరి నక్షత్రాలతో నిండినటువంటి ఆకాశము స్పష్టంగా సముద్రంలో ఎట్లాగైతే పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తుందో దాపెట్టుకోకుండా, అట్లా నువ్వు కూడా ఈరోజు గీత సహితముగా నన్ను కూడా కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి అంతఃకరణంలో మనసులో ప్రతిబింబింప చేసుకున్నారు. మీ హృదయంలో మీరే పరిపూర్ణాన్ని ప్రత్యక్షం చేసుకున్నారు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా బయట ఎక్కడ ఉంటాను? నీ హృదయంలోనే ఉంటాను. అందుకనే వాదనలు మది లేని సాధుల హృదయము నగలదది యథామృతము. అది ఒకటే, రెండోది కాదు అది. అటువంటిది నీ హృదయంలో ప్రతిబింబించిన తర్వాత అక్కడ నాగేశ్వర ప్రసాద్ కానీ పూజారి వెంకటేశానికి కానీ స్థానం ఎక్కడుందయ్యా? ఇప్పుడు నీలో త్రిగుణాలు తొలగిపోయింది తండ్రి, నీలో త్రిగుణములనే మలం తొలగిపోయింది. గీతా సహితముగా నా నివాస స్థానం అయినావు అంటే పరిపూర్ణమే నువ్వు అయినావు. ఇప్పుడు ఈ గీతను నేనెట్ట వర్ణించేదయ్యా బాబు? దీన్ని వర్ణిస్తుండేదంతా నువ్వేనయ్యా. అంతే అంతే కదా, నువ్వు ప్రశ్నించబట్టే కదా నేను చెప్తానా. అంటే ఇప్పుడు నేను చెప్పేది నాలో భగవంతుడు ఉంటే ఇంకా రెండోది ఉండేది ఉండదు. అంతే, పరిపూర్ణ పద్ధతి వ్యవహారం. ఈ విధంగా ఎట్లాగైతే ఒక కావూరి నాగేశ్వర ప్రసాదే కాదు, సర్వ సద్గురు భక్త జనులారా ఎవరైనా సరేనండి, నా ఈ జ్ఞాన రూపి అయిన లతని రింగిన వాడు సమస్త మోహముల నుండి ముక్తులగును. సకల కార్య ప్రయత్న జనక మగు వస్తువును తీసేసుకుంటాడు. అయ్యా, అమృత రూపంలో ఉండే నదిని సేవించడం చేత రోగములన్నీ పరిహరించి అమరత్వం ప్రసాదించి మానవుడిని సమస్త విధములా సుఖవంతుని చేస్తుంది అంటారే, ఆ విధం అది ఉదాహరణ. దానికి ఇక్కడ జరిగేది ఏంటంటే ట్రీట్మెంట్. ఈ గీతా జ్ఞానంలో ఒక్కసారి స్నానం చేసిన తర్వాత ఇది ఎప్పుడు జనన మరణాలకు సంబంధించిన భ్రాంతిని మళ్ళీ తిరిగి నీకు రానివ్వదంటే ఆశ్చర్యమే ఉందండి. ఈ గీత కలుగు చేసేటువంటి నువ్వే పరిపూర్ణుడు అనేటువంటి స్థితికి అవును ఎప్పుడైతే కలిగిందో ఇప్పుడు రెండవది ఉంది అనేటువంటిది నీకు రాదు, ఇంక ఐడియా రాదండి. ఇప్పుడు పెద్ద పెద్ద గురువులు వాళ్ళు బ్యాక్ రాలేదు కదా, విషయాలు ప్రపంచంలోకి రాలేదు. అది రమణ మహర్షి కానీ వీళ్ళందరూ మరి తిరిగి అక్కడ బ్యాక్ వచ్చారు, వాళ్ళు రాలేదు కదా. వెరీ గుడ్, నువ్వు అలాంటి వాడివే తండ్రి. అదే చెప్తా ఉండేది, నువ్వంటే ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరు అలాంటి వారేనా ఆయన. మీరు ప్రయత్నం చేసుకోవాలంతే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః అన్నట్లు ఎవరి శ్రద్ధను బట్టి అందరికీ అర్హత ఉంది. మానవుడికి ఈ జ్ఞానం కలిగినప్పుడు చూడండి, కర్మలు కూడా ఈ జ్ఞానం వలన ఆయువు నిండిపోయినదని తలంచి ఆనందంతో లయమైపోతాయి. ఎట్లా? సంచితం లేదు, ఆగామి లేదు, ప్రారంభం లేదు, పరిపూర్ణంలో. పరిపూర్ణుడిలో మాత్రం ఎలా ఉంటాయి?
ఉండవండి. ఒకసారి పరిపూర్ణుడు అయితే ఉండవు. ఒక వస్తువుని వెతకడం ఆగిందంటే అర్థం ఏంటి? దొరికిందని పరిపూర్ణాన్ని గురించి వీడికి ప్రశ్న లేదు అంటే అర్థం ఏంటి? ఆయనే పరిపూర్ణుడు. కర్మ రూపి అయినటువంటి మందిరం పైన జ్ఞానం అనే శిఖరం ఎక్కినప్పుడు కర్మలు తమ్మంతట తామే ఆగిపోవును. మిద్దిపైకి ఎక్కాలా అన్నప్పుడు లాస్ట్ ఎక్కిన తర్వాత ఎక్కడం ఆగిపోతుంది. అది చెప్తున్నాడు. ఎక్కినవాడు ఉన్నాడా లేదా మళ్ళీ చెప్తా మీకు. ఎక్కడం ఆగిందా లేదా అంతే. ఇప్పుడు మెట్లు ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలబ్బా, ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలబ్బా, మోకాలు నొస్తుందబ్బా, ఎక్కేసిన తర్వాత ఎక్కడం ఆగిపోతుంది ఇంకా. అవును, అట్లా తెలుసుకోవాలంటూ ఉంటావు. తెలుసుకునేవాడు లేకుండా పోతా ఉంటాయి మళ్ళీ. ఇందువలన జ్ఞాని అయిన పురుషుడు చేయవలసిన పని ఏది ఉండదు. అంటే పరిపూర్ణుడికి పని ఉండదు అంటే అర్థం ఏంటంటే సోంబేరేనే లేదు, కర్తృత్వం లేదని. కర్తృత్వం అదే మీరు ఇందాక చెప్పబడిందంటే దాని కరెక్ట్ గా ఉంది. జ్ఞాని అయిన వాడు చేయవలసిన పని ఏది మిగిలి ఉండదు అంటే అర్థం ఏంటి? అతను పరిపూర్ణమైనటువంటి అచల పరిపూర్ణుడుగా ఆయనే మిగిలాడు. అందులో ఎరుక లేనిదని తెలుసుకున్నాడు. ఇంతటితో సర్వోపనిషత్తుల సారం పూర్తి చేశారు. ఇది విన్నటువంటి శ్రోతకు అంతఃకరణం చక్కగా పరిపూర్ణం తానేనని తెలిసిపోయింది. ఇప్పుడు అతని నుంచి బయటకు సాజన్మ సాకార సద్గురుమూర్తి అవుతున్నాడు. అతను విన్నటువంటి అతను సాజన్మ సాకార సద్గురుమూర్తి అతని నుంచి బయటకు పొంగసాగింది అమృతం. ఆ అమృతమే వ్యాసదేవుని ప్రసాదం వలన సంజయుడికి దొరికా. దాన్నే సంజయుడు ఈ యొక్క అమృతాన్నే ధృతరాష్ట్రుడు అనేటువంటి ఒక ఎరుక కలిగినటువంటి వ్యక్తికి అన్నప్రాసన చేసినట్లుగా పంచిపెట్టడం మొదలెట్టాడు. ఈ అమృతపు కృప వలనే మరణ సమయంలో కూడా ధృతరాష్ట్రుడు చక్కని పరిణామాన్ని పొందాడు. సాధారణంగా ఒక్కొక్క శ్రోత అనధికారిగా తోస్తాడు. ఇన్నాళ్ళు ధృతరాష్ట్రుడికి ఏం రాదు అనుకుంటా ఉంటాం మనం. ధృతరాష్ట్రుడు కూడా చివరి రోజుల్లో ఈ గీతా జ్ఞాన యజ్ఞాన్ని అస్పర్శ యోగాన్ని ప్రాక్టీస్ చేసి ఆయన మరి తానే పరిపూర్ణుడు అని తెలుసుకుంటే మనమంతా ఎందుకు తెలుసుకోలేము? అంత అజ్ఞానంలో ఉన్నాం మనమా? మనకున్న కాసింత జ్ఞానం ఉంది కదా, ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు అంతమున అతనికి కూడా ఈ గీత ఉపయోగకరంగా అయింది అంటే ఇది ఎట్లా ఉందండి? చిన్న ఉదాహరణ, ద్రాక్ష తీగకు పాలు పోసినప్పుడే తీపి వచ్చేస్తుందా? ఉదాహరణ, కొద్ది రోజుల తర్వాత ద్రాక్ష పండు తీయగా ఉంటది. అంటే పోసినందువల్ల వచ్చిందా అనేది పక్కన పెట్టండి, ఉదాహరణ అట్లా. ఈ న్యాయం చూస్తే భగవంతుని నోటి నుండి సాక్షాత్తు సాజన్మ సాకార సద్గురుమూర్తి నుంచి వచ్చేటువంటి మాటలు సంజయుడు అత్యుత్సాహంతో ధృతరాష్ట్రుడు ఎనకపోయినా చెప్తానే ఉన్నాడు. కాబట్టి ఇదంతా సంజయుడి ఆనందం కోసమే చెప్పినప్పటికీ ధృతరాష్ట్రుడు కూడా చివరి రోజుల్లో ఆయన మరణ సమయంలో సుఖించాడట. కాబట్టి మనం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ వచనామృతాన్ని వ్యాసుని కృప వలన దేశ భాషలలో నా బుద్ధి సామర్థ్యాలు అనుసరించి తేట తెలుగులో మీ ముందు పెట్టాను. మీరు తెల్ల గులాబీ పుష్పం యొక్క రూపాన్ని చూస్తే, తెల్ల గులాబీ పుష్పం అంటే ఇక్కడ పరిపూర్ణుడండి. తెల్ల గులాబీ పుష్పం యొక్క రూపాన్ని చూస్తే అందరూ కూడా ఎవరు నచ్చకపోవచ్చు, కానీ ఒక జీవి ఉండదు దాన్ని నచ్చేదానికి, ఒక జీవి. అదేం తెలుసా? తుమ్మిద. అది వచ్చి దాంట్లో నుంచి కంటికి తెలియకుండా అది కావాల్సింది తీసుకుని వెళ్ళిపోద్ది. అట్లా రసికులైనటువంటి ప్రత్యక్ష శ్రోతలు ఈ జ్ఞానయజ్ఞంలో నుండి ఎంతో మంది అచల పరిపూర్ణులై విలసిల్లుతున్నారనడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ మిగతా విషయాలని ఒక 4 వాక్యాలు ఉన్నాయి, అది చెప్పి రేపు 16వ అధ్యాయం ప్రారంభమవుతుందండి. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి, అత్యంత గోప్యమైన ఈ గుట్టు నా చేత చెప్పబడెను, ఇది తెలిసిన జ్ఞానులు అర్జున కృతకృత్యులవుతారయ్యా.
ఇది శ్రీమద్ భగవద్గీతోపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమునందు పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే 15వ శ్రీమించు అచల ప్రవక్త ప్రియ శిష్యుడి చేత వ్యాఖ్యానం చేయబడినటువంటి ఈ యొక్క గీతాభావము సర్వము సంపూర్ణము. సద్గురార్పణం అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుక
కొరకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం